పురాణాలలో తమ జీవితాన్ని ఆ దైవ సేవకే అంకితం చేసిన మహానుభావులు, పుణ్యపురుషులు కొందరంటే కొందరే ఉన్నారు. ఆ శ్రీరాముని పేరు పలకగానే శ్రీరామదాసుని పేరు ఎలాగైతే గుర్తుకొస్తుందో, ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి పేరు పలకగానే ఆ అన్నమాచార్యుల పేరు ఎలాగైతే గుర్తుకొస్తుందో, ఆ నరసింహస్వామి పేరు పలకగానే ఆ ప్రహ్లాదుని పేరు ఎలాగైతే గుర్తుకొస్తుందో, అలాగా ఈ నేటి తరానికి, ఈ మల్లూరు పరిసర ప్రాంత సమాజానికి నరసింహస్వామి పేరు పలకగానే కైకర్యం రాఘవాచార్యులు గుర్తుకొస్తారు. నేను స్వామి వేరు కాదు, నేను స్వామి సేవకై జన్మించిన వాడిని, నిత్యం స్వామి సేవలో నిమగ్నమై ఉండేవాడిని అని తాను కరాఖండిగా చెప్పి తన జీవితాన్ని అలాగనే జీవించిన వ్యక్తి. స్వామివారి ఆలయంలో వారు అర్చకత్వ బాధ్యతలు స్వీకరించినప్పుడు నాడు ఆ ఆలయం చుట్టూ ఓ పెద్ద అడవి, క్రూర మృగాలు తిరిగే ప్రాంతం అది. మరోవైపు అన్నల భయం. ముఖ్యమైన సమస్య, అసలు రోడ్డు మార్గమే లేదు, కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి. ఇక వర్షాకాలం వచ్చిందా, రాఘవాచార్యులు గారు ఆ దైవ సేవ చేసుకోవడానికి ఆ ఆలయానికి వెళ్ళాలంటే ఆ వాగులు వంకలు దాటుకొని వెళ్ళాలి, ఆ రాళ్ళు రప్పలు దాటుకొని వెళ్ళాలి. ఒక యుద్ధ ప్రతిపాదికన వెళ్ళాల్సిన పరిస్థితి ఆయనది. అన్ని క్లిష్టమైన పరిస్థితులను, ఎన్నో బాధల్ని అనుభవించినా కానీ వారు స్వామివారి సేవను అస్సలు ఆపలేదు. స్వామివారి దగ్గర అర్చకత్వాన్ని అస్సలు వదులుకోలేదు. ఎన్నో బాధలు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో అవమానాలు దాటుకొని ఈనాటి సమాజానికి తాను ఎన్నో సౌకర్యాలను, ఎంతో అభివృద్ధిని అందించిన గొప్పతనం తనది. తన కష్టం, తన కృషి, తన పట్టుదల వెనకాల ఎంతో బాధ ఉంది. అయినా కానీ తన ముందు తరాల అర్చక లోకానికి ఎన్నో సౌకర్యాలు, ఎంతో అభివృద్ధి, ఇంకా ఎంతో మందికి జీవనోపాధి కలిగించిన ఘనత కైకర్యం రాఘవాచార్యులు గారిది అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎన్ని బలహీనతలు ఉన్నా, వెనకాల్లో లాగేవారు ఎంతమంది ఉన్నా, మొండి వైఖరి పట్టుదల తనది. తన మొండితనమే, తన పట్టుదలే, తన దైవత్వమే, తన సేవా గుణమే ఈనాటి అర్చక లోకానికి ఆదర్శంగా నిలుస్తుంది. శ్రీ రాఘవాచార్యులు గారి గొప్పతనం గురించి ఆయన పదవి విరమణ కార్యక్రమంలో స్టేజిపై ఈశ్వరచంద్రయ్య గారు మాట్లాడాలనుకొని బాధతో మాట్లాడలేకపోయి ఆ పదాల్ని అక్షర రూపంలో నాకు అందించి నా స్వరం ద్వారా మీ ముందుకు తీసుకొచ్చారు.